హాయ్ అండి. మీకు ప్రతి చోట ఉన్న ప్రాబ్లం లాంటిదే సింక్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయింది మన ఇంటీరియర్స్లో. ఎందుకంటే మనం ఇనీషియల్గా ఒక ప్లాన్ చేసుకుంటాం, దాంతో బిల్డ్ చేస్తాం, దాంతో మొత్తం కార్కేస్ అయిపోతుంది. అండ్ దెన్ గ్రానైట్ కూడా లేయింగ్ తర్వాత టైం వస్తుంది మన సింక్ లేయింగ్కి. సో ఈ ప్రాసెస్లో మీకు సింక్ కొంచెం సైజ్ అటు ఇటు అయినా మీకు ప్రాసెస్ మొత్తం పాడైపోతుంది. బట్ దాన్ని అవాయిడ్ చేయడానికి త్రిశక్తిలో మనం మేజర్గా స్టెప్స్ తీసుకునేది ఏంటంటే, క్లయింట్ని ఒకవేళ సింక్ తెచ్చుకునేటట్టయితే ఫస్ట్ తెచ్చుకోమని అడుగుతాం. సో దట్ మాకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి. అండ్ మన స్టాండర్డ్ డెప్త్ గురించి చూసుకుంటే, మనం ఒక క్లయింట్కి ఇచ్చే డెప్త్ 24 ఇంచెస్ ఇన్ కిచెన్లో 25 ఇంచెస్ మినిమం ఇవ్వడం వల్ల మాకు ఏమవుతుందంటే అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్, లేదా అటు ఒక 2 ఇంచెస్ ఇటు ఒక 2 ఇంచెస్ మనం వదులుకోవడానికి ప్లేస్ వస్తుంది. మీరు ఏ సింక్ చూస్ చేసుకున్నా ఇట్ ఈస్ నెవర్ అబౌట్ 20 ఇంచెస్. అండ్ దీని విడ్త్ కోసం వస్తే ఇది మనకి 30 ఇంచెస్ విడ్త్, కానీ మనం ఇచ్చింది ఇక్కడ 36 ఇంచెస్ టోటల్. సో దీనివల్ల సింక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ప్రీవియస్గానే చెప్పినట్టు మనం స్టెప్స్ కొంచెం ముందే ఆలోచించి తీసుకుంటాం. సో ఈ వుడ్ని ముందే మనం కట్ చేసి దీనికి ఒక శాంపిల్గా కూర్చోపెట్టడం వల్ల నెక్స్ట్ మనం స్టోన్ లే చేసినప్పుడు కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా మనకి వర్క్ అయిపోతుంది. థ్యాంక్ యూ.